నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఓజీ మ్యానియా నడుస్తోంది. ఒరిజినల్ గాడ్గా ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ఓజస్ గంభీర అంటూ కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ సినీ ప్రేక్షకులందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. ఏకంగా ప్రీమియర్ షోల్లోనే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే కేవలం నిజాంలో మాత్రమే భారీగా 300కు పైగా కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమాగా రికార్డులకు ఎక్కింది ఓజీ. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే గతంలో రికార్డులన్నీ కూడా 100 రోజులు 50 రోజులు ఈ విధంగా ఆడేది. కానీ ఇప్పుడు కేవలం కలెక్షన్స్ వైజు ఎన్ని రోజులు ఆడుతుంది అనేది కొంత రికార్డ్స్గా ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా ఆ రికార్డులను కూడా చెప్పుకునే విధి లేకుండా ఆఖరికి సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా ఒక రకంగా అందరూ కూడా ఓజీలో ఊగిపోతున్నటువంటి తరుణంలో మొదటి రోజే ఒకటో ఆట అయిపోగానే ఇప్పుడు ఆ ఓజీ సంబరాల మీద నీళ్లు జల్లుతున్నాయి ఇటువంటి పైరసీ భూతం. అంటే ఇప్పుడు ఓజీ సినిమా పైరసీ వచ్చేసింది. కేవలం ఒక 4 గంటలు 5 గంటలు సినిమా బెనిఫిట్ షో అయిపోయింది. మొదటి ఆట అయిపోయింది. 2 ఆటలకే మూవీ రూల్స్లో ఓజీ సినిమా వచ్చేసింది. అసలు ఇన్ని రోజులు కష్టపడి ఇంత సినిమా తీసి వర్షంలో డిప్యూటీ సీఎం లాంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అంత హంగామా చేస్తే ఒకటో రోజు కూడా మాకు ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంత వచ్చినాయి అని చెప్పుకోవాల్సినటువంటి సందర్భంలో రెండో ఆట తర్వాతే ఇప్పుడు మూవీ రూల్స్లో ఓజీ సినిమా అద్భుతమైనటువంటి ప్రింట్ వచ్చినట్టుగా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్లో, ఇదే మనం డౌన్లోడ్ చేసింది కూడా కాదు, వాళ్ళ వెబ్సైట్లోనే కనిపిస్తోంది. ఓజీ మూవీ వచ్చేసింది. మొత్తం డైరెక్టర్ ఎవరు, రిటర్న్ ఎవరు, స్టార్ కాస్టింగ్ ఏంటి, అట్లాగే మొత్తం కేటగిరీస్ ఏ దాంట్లో ఉంది, లాంగ్వేజు, సినిమా స్టోరీ కూడా 4 ముక్కల్లో చెప్పేసినటువంటి పరిస్థితి. ఒక పోర్ట్లో సత్యదాదాకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ పోర్ట్లో ఒక కంటైనర్ మిస్ అవుతుంది. కంటైనర్లో ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి. వాటి కోసం చాలామంది ప్రాణాలు పేలిపోయి పోతారు. ఆ చనిపోయిన తర్వాత అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నటువంటి నేపథ్యంలో ఓజీ ముంబైకి రిటర్న్ అయిన తర్వాత దీన్ని ఎట్లా ఇది చేస్తాడో అనేది స్టోరీ. ఈ 4 ముక్కల్లో స్టోరీ చెప్పేశారు. ఓజీ సినిమా ఎక్కేసింది. లాస్ట్కి పైరసీ నిలువున ఓజీని ముంచేసింది. అంటే టాలీవుడ్లో ఇంతమంది ప్రముఖులు ఉన్నారు, ఇంతమంది హీరోలు ఉన్నారు, ఇంతమంది టీం ఉంది, ప్రభుత్వాల అండ ఉంది, సైబర్ క్రైమ్ ఉంది, సైబర్ క్రైమ్ని నిరోధించే చట్టాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది. ఇంతమంది ఉన్నా ఇన్నున్నా ఆఖరికి పైరసీని మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతుంది మన తెలుగు సినీ ఇండస్ట్రీ. ఇది ఎవరి లోపం, ఎక్కడి లోపం అర్థం కావట్లా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన కుట్రనా, ఓజీ పైన కుట్రనా, మరి అంటే ఇన్ని సైట్లు బ్యాన్ చేస్తున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ఇటువంటి పైరసీ సైట్లను ఎందుకు ఇంకా కూడా ఉపేక్షిస్తున్నారు? మరి ఇది ఏ విదేశాల నుంచి రన్ అయినప్పటికీ కూడా ఇటువంటి సైట్లని పూర్తిగా బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఒకసారి బ్యాన్ చేస్తే వాడు ఇంకొక ఐపీతో ఓపెన్ చేస్తున్నాడు, ఇంకొక అడ్డదారి తొక్కుతున్నాడు అన్నప్పుడు మరి అసలైనటువంటి వాడిని ఎందుకు బయటికి తీసుకురాలేకపోతున్నాయి మన ప్రభుత్వాలు? అంటే ఇన్ని కోట్లు వెచ్చించి సినిమా తీసి కనీసం అతి చౌకగా వచ్చే ఎంటర్టైన్మెంట్ని కూడా బిజినెస్ పరంగా మార్చేసినటువంటి నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులందరూ కూడా 1000 రూపాయలు పెట్టి సినిమాకి ఎందుకు వెళ్ళాలి, లేకుంటే ఇంత డబ్బులు ఖర్చు చేసి సినిమాకి సామాన్యుడు వెళ్ళే పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో మనం ఇంట్లో వచ్చేస్తుంది కదా, ఇప్పటికే ఓటీటీకి ఎక్కుతున్నటువంటి నేపథ్యంలో ఓటీటీలో కూర్చొని చూద్దాంలే అని ఇంట్లోనే హోమ్ థియేటర్లో కట్టుకున్నటువంటి కల్చర్ మన ఇండియన్స్కి, తెలుగు ఇండస్ట్రీకి మొత్తం అందరికీ వచ్చేసింది. ఇప్పుడు ఆఖరికి మొదటి రోజే ఇటువంటి సినిమాలు కూడా మూవీ రూల్స్కి ఎక్కేస్తే పైరసీ రిలీజ్ అయిపోతే ఆఖరికి ఇంకా ఎవడు ఏం చేయలేనటువంటి పరిస్థితిలో సినిమాలు సక్సెస్ ఎట్లా వస్తాయి, సినిమాలు రికార్డులు ఎట్లా ఎక్కుతాయి, కలెక్షన్లు ఎట్లా, అంటే ఇప్పుడు అంటే కలెక్షన్ల కోసం కూడా అడ్డదారులు దొక్కుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే రేట్లు పెంచేసుకోవటం ఇట్లా చేస్తున్నారు. కానీ ఓజీ ఇంత సక్సెస్ నడుస్తున్నటువంటి ఇది ఓజీకే దీనికి ఫుల్ స్టాప్ పడలా. గతంలో ప్రతి సినిమా వార్ 2 నుంచి మొదలు పెడితే గతంలో అందరు హీరోలు అన్ని సినిమాలు ప్రధానమైనటువంటి సినిమాలు అన్నీ కూడా పైరసీ కొంత భరతనాట్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే పైరసీ భూతం వెంటాడుతోంది. ఏ సినిమా హిట్ అయినా ఆ సినిమా ఎమ్మటే ఫస్ట్ రోజే వచ్చేస్తుంది. గతంలో సీడీలు ఉన్నప్పుడు కూడా బయట షాపుల్లో దొరికేవి, ఇప్పుడు సీడీలు పోయినాయి. ఆఖరికి ఎవడి ఫోన్లో వాడు డౌన్లోడ్ చేసుకొని చూసే పరిస్థితి, ఎవడి కంప్యూటర్లో ఎవడి ల్యాప్టాప్లో వాడు డౌన్లోడ్ చేసుకొని చూసే పరిస్థితి. మరి ఇటువంటి నేపథ్యంలో కష్టపడి సినిమాలు తీసినా ఇట్లా పైరసీలు వచ్చేస్తుంటే వీడికేమి లాభం, చూసే ప్రేక్షకుడికి ఏమి మిగులుతుంది? ఇప్పుడు చూడండి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వాళ్ళు గత రాత్రే పెట్టారు.
వెన్ ఇట్స్ పవర్ స్టార్ ఆన్ స్క్రీన్ రికార్డ్స్ ఆర్ జస్ట్ రొటీన్. పవర్ స్టార్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు రికార్డులన్నీ కూడా రొటీన్గా వచ్చేస్తాయి. దే కాల్ హిమ్ ఓజీ. నైజాం రిజిస్టర్స్ ఆల్ టైమ్ హైయెస్ట్ ప్రీమియర్ షోస్ 366+. ఎవ్రీ షో హౌస్ఫుల్. అంటే కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చి పడుతున్నటువంటి పరిస్థితి. కేవలం ప్రీమియర్ షోసే నైజాంలో 366+ షోలు పడుతున్నాయి అంటే ఎంత కలెక్షన్ వచ్చి ఉంటుంది, ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చి ఉంటుంది. ఇన్ని షోలు నైజాంలో పడ్డాయి అంటే ఇది ఒక రికార్డు, కొత్త రికార్డు. ఇన్ని ప్రీమియర్ షోలు ఒక నైజాం అంటే ఒక తెలంగాణ ఏరియాలోనే 366 థియేటర్లో ఓజీ సినిమా ప్రజెంట్ అయ్యింది. అది కూడా అన్ని హౌస్ఫుల్ అయ్యింది అంటే ఎంత రికార్డు, ఎన్ని కోట్లు కలెక్ట్ చేసి ఉంటుంది. అంటే ఓజీ మీద ఎంత బజ్ ఉంది, ఎంత హైప్ ఉంది. ఇంత హైప్ వచ్చి ఏం ప్రయోజనం? ఒకటే రోజులోనే పైరసీ వచ్చి వెంటాడుతుంది. మరి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటి? థియేటర్లో వేసుకునే ప్రొడ్యూసర్ అంటే సినిమా నిర్మించినటువంటి నిర్మాతలు ఏమైపోయారు? డివి దానయ్య పరిస్థితి ఏంటి? ఇప్పుడు నైజాంలో ఎస్విసి వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చాలా అద్భుతంగా మాకు ఇన్ని ప్రీమియర్ షోలు పడ్డాయి అని వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఈ సంబరం కూడా కేవలం ఒకరోజు సంబరమేనా? ఇక నెక్స్ట్ ఫస్ట్ రోజు కలెక్షన్లు, రెండో రోజు కలెక్షన్లు, మూడో రోజు. ఇప్పుడు అది పైరసీ వచ్చినాక ఫస్ట్ రోజు కలెక్షన్ల మీద దెబ్బ పడిపోయింది. ఇక 2, 3, 4 ఆటలు ఆ రోజుల కలెక్షన్లు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇక రికార్డు ఎట్లా సొంతం అవుతాయి? అంటే ఇన్ని రోజులు కష్టపడి తమన్ లాంటి వాళ్ళు, సుజిత్ లాంటి వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టరు కథ రాసుకొని దాన్ని కష్టపడి పవన్ కళ్యాణ్ అంత డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కొంత ఆయన విపరీతంగా టైం స్పెండ్ చేసి కష్టపడి మళ్ళీ ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన సందర్భంగా కూడా తమన్ని పొగిడాడు, సుజిత్ని పొగిడాడు. ఈ ఇద్దరికే మొత్తం క్రెడిట్ పోతుంది, ఆయన పొగుడుకుంటూ వచ్చాడు. అంటే వీళ్ళిద్దరూ ఓజీ మానియాలో ఉండి నన్ను కూడా ఓజీలో ముంచెత్తేసారు. ఆఖరికి నేను డిప్యూటీ సీఎం అన్న విషయం కూడా మర్చిపోయానని ఆయన చెప్పాడు. మరి ఇంత కష్టపడినటువంటి సినిమాని ఈ విధంగా గంగపాలు చేస్తే ఏంటి ప్రయోజనం? అంటే కష్టపడి సినిమాలు తీయడం కూడా ఒక నేరమేనా? కనీసం చూసే ప్రేక్షకులైనా దాన్ని ఆదరించుకోకుండా వదిలేయాలి. ఇటువంటి అంటే చెత్తని దూరం పెట్టేయాలి, మంచిని ఎంటర్టైన్ చేయాలి. వాళ్ళు అది కష్టపడి తీసినప్పుడు మనం థియేటర్కి వెళ్ళి చూద్దామనే కామన్ సెన్స్ లేకుండా పోతుంది సగటు మనిషికి. అంటే సరే ఫ్రీగా వస్తుంది కదా, మనం ఇంట్లో కూర్చొని చూడొచ్చులే, ఫోన్లో చూడొచ్చులే అనే చాలా మందికి అది పెరిగిపోయింది, ఆ భావన పెరిగిపోయింది. అందుకనే ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టే వాళ్ళు తీసి పెడుతున్నటువంటి సందర్భం. లేకుంటే మనం రిపోర్ట్స్ కొట్టచ్చు కదా ఆ వెబ్సైట్ మీదో, లేకుంటే వాటి మీద మనం బ్యాన్ చేయొచ్చు కదా, ప్రభుత్వాలు బ్యాన్ చేయొచ్చు. మరి ఇన్ని పైరసీలు వస్తుంటే కనీసం ప్రొడ్యూసరు, టాలీవుడ్కి సంబంధించినటువంటి నిర్మాతల మండలి, లేకుంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వీళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారు? వీళ్ళు కనీసం దాని మీద ఇప్పుడు దాకా గతంలో పైరసీ భూతం మీద ఉక్కుపాదం అనేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ ఉక్కుపాదం మోపుతున్నారు, ఎవరి మీద మోపుతున్నారు? అసలు ఆ పైరసీ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? వీటి మూలాలు ఎక్కడ? వీటిని అడ్డుకట్టు ఎందుకు వేయలేకపోతున్నాం? ఏంటి ప్రాబ్లం ఎక్కడ తెలుసుకోలేనటువంటి సమాజంలో మనం ఉన్నామా? అంటే అంత యథేచ్ఛగా బరితెగించి వాళ్ళు సినిమాలు ఇట్లా పైరసీ చేసి అంటే ఇన్ని రోజులు కష్టపడిందని ఒకటే అరఫుట్లో చంపేసినట్టే లెక్క. అంటే బ్లడ్ బాత్ ఏదైతే మనకి ఆ సినిమాలో కనిపిస్తుందో ఇప్పుడు నిజంగానే వీళ్ళ రక్తం చిందించి కష్టపడినటువంటి నేపథ్యంలో రక్తాన్ని కూడా ఇవాళ నిజంగా బ్లడ్ బాత్ ఇప్పుడు ఇటువంటి పైరసీ వస్తుంటే అనిపిస్తోంది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది ఓజీ మొత్తం విత్ పోస్టర్ గీస్టర్ అన్నీ. అరే ఇప్పుడు చిన్న సినిమాలకు ఇప్పటికే గడ్డుపరుస్తుంది. సరే ఇంత మంచి సినిమా వచ్చింది, పెద్ద సినిమా, బజ్ మామూలుగా రాలేదు, పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఉన్నారు. మరి లాస్ట్కి ఇటువంటి పైరసీ ఒక దెబ్బ అయితే సినిమాలకి, కొత్త సినిమాలకి, అది ముఖ్యంగా మొదటి రోజే ఇటువంటి ఎంటాడుతూ ఉంటే దీన్ని అధిగమించలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఇక భాషాభిమానులు వేరు. కర్ణాటక, తమిళనాడు ఇట్లాంటిది కొన్ని రాష్ట్రాల్లో సినిమా ఆడించే పరిస్థితి లేదు. అరే నువ్వు గతంలో డిప్యూటీ సీఎం గవర్నమెంట్ ఇటువంటి వ్యాఖ్యలు చేసావు, మీ సినిమా మా దగ్గర ఎట్లా ఆడుతుందని చెప్పి హంగామా చేస్తున్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి రీల్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. తమిళనాడులో ఆడించే పరిస్థితి లేదు, కర్ణాటకలో ఆడించే పరిస్థితి లేదు. అక్కడ అందరూ కూడా కండువాలు, కర్ణాటకకు సంబంధించినటువంటి భాషా అభిమానులు అందరూ కూడా కండువాలు వేసుకొచ్చి ఫ్యాన్స్ని ఎల్లగొడుతున్నారు అక్కడి నుంచి. అరే ఎటుపోతున్నాం? ఏం జరుగుతోంది? సినిమాకి రాజకీయానికి సంబంధం ఏంటి? సినిమాగా చూడాలా, రాజకీయంగా చూడాలా? ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఏ కూటమిలో ఉన్నా వాళ్ళ సైద్ధాంతిక భావాలు సైద్ధాంతికంగా చూడాలా. ఆయన సైద్ధాంతికంగా మాట్లాడినప్పుడు దాన్ని నువ్వు డిఫర్ చేయటంలో సినిమాను అడ్డుకుంటే ఎట్లా? మరి గతంలో ఈ సినిమాని మీరు తమిళనాడు, కర్ణాటకలో అడ్డుకుంటున్నారు కదా, మరి వాళ్ళకు సంబంధించినటువంటి ఇతర సినిమాలు మరి ఏపీ, తెలంగాణలో ఆడవా? వాళ్ళ హీరోలు కానీ వాళ్ళ డబ్బింగ్ సినిమాలు రావా? అప్పుడు ఇట్లా అడ్డుకోవాలి ఇక్కడ కూడా. అంటే ఏం సంస్కృతి మనం చెప్తున్నాము? మనం ఎటుపోతున్నాము?
మరి చెన్నై బేస్డ్, తమిళనాడు బేస్డ్, అట్లాగే కర్ణాటక బేస్డ్ ఇండస్ట్రీలో ఎంతమంది లేరు ఆర్టిస్టులు? సీరియల్ ఇండస్ట్రీ తీసుకుంటే మొత్తం కర్ణాటకకు చెందినటువంటి ఆర్టిస్టులు చాలామంది హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వెలేద్దామా? వాళ్ళని వెలేసేద్దామా? కాదు కదా, అది కాదు కదా సొల్యూషను. ఇప్పుడు తమిళనాడులో స్టూడియోలు ఉన్నాయి, మనం అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడి నుంచి కొంతమంది టెక్నీషియన్స్ మన టాలీవుడ్లో బేస్ చేసి జీవనోపాధి కింద ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ఎలగొట్టేద్దామా ఇక్కడి నుంచి? అంటే ఎవరికి వాళ్ళు ఈ యొక్క భావన పోవాలంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ పోవాలి. ఆయన అప్పుడెప్పుడో ఎన్డీఏలో ఉన్నప్పుడు ఆయన ఏదో పొలిటికల్ స్పీచ్ వేరు, ఆ పొలిటికల్ స్పీచ్ని పట్టుకొని సినిమాకి ముడిపెట్టి సినిమాని మేము ఇక్కడ ఆడనివ్వము, వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అంటే ఇది ఎంతవరకు కరెక్టు? మరి తీసినటువంటి ప్రొడ్యూసర్ ఏమైపోవాలి? కొనుక్కున్నటువంటి డిస్ట్రిబ్యూటర్ ఏమైపోవాలి? అది కదా. ఆ హీరో మాట్లాడితే ఆ ఇంపాక్ట్ ప్రజలు చూపిస్తారు, మీరెవరు మధ్యలో అడ్డుకోవడానికి? అంటే ఇట్లా అవరోధాలు సృష్టించడం కరెక్ట్ కాదు. ఏదో ఒకటి సందర్భంగా ఏదో ఒకటి తెర మీద తీసుకొచ్చి ఆ సినిమా వస్తుంది కదా అని చెప్పి సినిమా మీద మీరు కసి తీర్చుకొని కక్ష సాధిస్తే ఏం సాధిద్దామని కాదు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇది రిలీజు హాఫ్ డే కూడా అవ్వాలి, అప్పటికి రిలీజ్ అయిపోయింది అంటే మరి ఎంత వెంటాడుతుంది పైరసీ భూతం? మీరు అసలు ఇంతమంది టాలీవుడ్ ప్రముఖులుండి కూడా దీన్ని అడ్డుకట్ట వేయలేకపోతున్నారంటే అసలు మీరు నిజంగా టాలీవుడ్డే కాదు సినీ ఇండస్ట్రీయే ఒక రకంగా చెప్పాలంటే మరి ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అర్థం కావట్లేదు. వీళ్ళలో ఎవరన్నా చేతులు కలిపి కుమ్మక్కైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందుకని దీన్ని ఏమైనా అడ్డుకట్ట వేయలేకపోతున్నారా? అసలు వీళ్ళు ఎవరు అండ చూసుకొని ఇంత బరితెగించి మూవీ రూల్స్లో ఇట్లా పెడుతున్నారు? మూవీ రూల్స్ అని, లేకుంటే ఇది ఒకటే సైట్ కాదు, ఇంకా చాలా సైట్లు ఉన్నాయి. ఒకసారి ఈ సినిమా డౌన్లోడ్ అయ్యిందంటే అది విచ్చలవిడిగా పెన్ డ్రైవ్ల్లో, సెండ్ జీబీల్లో, హార్డ్ డిస్కుల్లో వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇక వెబ్సైట్ డిలీట్ చేసినా, వెబ్సైట్లో మూవీ డిలీట్ చేసినా, గతంలో సైబర్ క్రైమ్లో పోలీస్ స్టేషన్లో ఎన్నో కంప్లైంట్లు ఇచ్చారు. ఏం ప్రయోజనం అయింది? పెట్టేవాడు పెడతానే ఉన్నాడు, చూసేవాడు చూస్తూనే ఉన్నాడు, మునిగిపోయాడు మునిగిపోతూనే ఉన్నాడు. ఎవడన్నా ఎక్కడన్నా అడ్డుకట్టబడిందా? అసలు ఆ మోటివ్ ఎవడైతే స్టార్టింగ్ ఇనిషియేట్ తీసుకున్నాడో వాడు బయటికి రాకుండా బొక్కలోకి వేసి వాడు ఇంకోసారి చేయనీయకుండా చట్టాలు కఠినం చేస్తే ఇంకొకసారి పైరసీ అనే మాట రాకూడదు. ఎట్లయితే అడల్ట్ సినిమాలు ఈ దేశంలో అటువంటి సైట్లు బ్యాన్ చేశారో, ఆ సినిమాలు చూస్తే కూడా ఎట్లయితే పనిష్ చేస్తున్నారో సేమ్ అట్లాగే పైరసీ పెట్టినా అటువంటి చట్టాలు, కఠిన చట్టాలు ఉండాలి. ఆఖరికి పైరసీ సినిమా చూసిన వాళ్ళకి కూడా కొంత కఠిన శిక్షలు వేసి వాళ్ళని కూడా 3 నెలలు 6 నెలలు జైల్లో వేస్తే ఇంకోటి ఎవ్వడు కూడా పైరసీ అని తెలిసినా ఓపెన్ చేయకూడదు. ఇటువంటి చట్టాలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. లేదు అంటే సినిమా ఇండస్ట్రీ బతికి బట్ట కట్టడం అనేది అసాధ్యం, అసంభవం. ఇది ఈ జీవితానికి, జీవిత అనంతరానికి కూడా ఇది ఇట్లాగే ఉంటుంది. అంటే వాడు సినిమా కష్టపడి తీసినా వీడు సినిమా ఎక్కడో దుబాయో ఇంకోదో మరోటో బొగ్గుబాయో తీసుకొచ్చి ఆ సినిమాని పెట్టడం, వెబ్సైట్లకు ఎక్కియటం, ఆఖరికి తెలుగు ప్రేక్షకులందరూ పొలవమని చూడటం. ఇవాళ రేపు వాట్సాప్ ఇంకోటి వచ్చిన తర్వాత అరే వచ్చిందిరా మూవీ రూల్స్ అని గ్రూపుల్లో మెసేజ్లు, ఆఖరికి నాకు తెలిసి టెలిగ్రామ్లో కూడా కొన్ని గ్రూపులు ఉండే ఉంటాయి. ఇప్పటికే టెలిగ్రామ్ అడ్డాగా చేసుకొని ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. బెట్టింగ్ నుంచి మొదలుకుంటే కొన్ని వందలు, ఆఖరికి పెద్ద ఎత్తున ప్రాస్టిట్యూషన్ దాకా టెలిగ్రామ్ అడ్డాగా మారింది. ఇక ఇది కూడా ఇప్పుడు అట్లాగే అవుతుంది. ఇట్లాంటివి తెలియకుండా చాలా ఉండుంటాయి. కానీ అటువంటి గ్రూపుల్లో, ఇటువంటి టెలిగ్రామ్లో పంపించడానికి కూడా మనకి ఏమి అంటే ఎంత జీబీ పంపించడానికి కూడా దానికి ఏమి లిమిటేషన్స్ లేవు. ఏముంది, టెలిగ్రామ్లో ఫుల్ సినిమా కూడా డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఎవడికి కూడా డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో రాత్రి పగలు కూర్చొని చూసేసి ఇక థియేటర్కి పోవటం. 1 రోజు 2 రోజులు థియేటర్లు రష్ ఉంటుంది, 3వ రోజు థియేటర్లు అన్ని ఖాళీగా పడతాయి. ఎంత బజ్ వచ్చినా, ఎంత ప్రమోషన్లు చేసినా ఆఖరికి మిగిలేది మొదటి రోజు 2వ రోజు ప్రీమియర్ షో కలెక్షన్లు మాత్రమే ఈ డిస్ట్రిబ్యూటర్లకు, ప్రొడ్యూసర్లకు మిగులుతాయి. మరి ఇంత కష్టపడి ఏం ప్రయోజనం, ఎవరికి ఉపయోగం? మరి వాడి సినిమా పెట్టడం వల్ల వాడికి ఏం ఉపయోగం? ఈ పైరసీ పెట్టడం వల్ల అనవసరంగా టాలీవుడ్ని ముంచడం తప్పితే ఏం ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు. సో మీరు కూడా ఇటువంటి పైరసీ సినిమాలను ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయొద్దని కోరుతూనే అసలు ఎందుకు పైరసీ భూతాన్ని టాలీవుడ్ ప్రముఖులు కానీ టాలీవుడ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని కలిసికట్టుగా ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నారు? ఎక్కడ లోపం, ఎవరి దగ్గర లోపం ఉంది, ఎందుకు టాలీవుడ్కి పైరసీ శాపంగా మారుతోంది? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.